40వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 40 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులతో మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 41వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 47వ శ్లోకంలో స్వామి గుర్తు చేస్తున్నాడు ఈ విధంగా. నిన్నట్టు చెప్పుకున్నాం మనం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వకర్మణి. అర్జున, కర్మల యందే నీకు అధికారం, ఫలాల విషయంలో ఎప్పుడూ అధికారం లేకుండా ఉండు. కర్మఫలాలకు నువ్వు కారణం కావద్దయ్యా. ఆ విధంగా అని చెప్పేసి కర్మలను మానేయాలని చూడకు అని చెప్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాల్సిన అవసరం. మనం సుందరంగా, సుశోభితంగా, సముజ్వలంగా భాషించేటువంటి పరమేశ్వరుని యొక్క సృష్టి లోపట ఒక కాలంలో, ఒక ప్రదేశంలో మనం జన్మించాం. జన్మించడం మన అధీనంలో లేదు, కానీ జీవించడం మాత్రం మన చేతిలోనే ఉంది. పరిస్థితిని మనం శాసించలేం, ప్రవర్తనను మనం సరిదిద్దుకోగలం. బాహ్యాన్ని మార్చడం మనకు సాధ్యం కాదు. బాహ్యంలో ఏది ఎందుకు జరుగుతూ ఉందో వాటికి సంబంధించినటువంటి పూర్వ జ్ఞానం మనకు లేదు. జ్ఞానం లేనప్పుడు మనం ఏం మార్చగలం చెప్పండి? కాకపోతే మనకు దృఢ నిశ్చయం అంటూ ఉంటే ఆంతర్యాన్ని మార్చుకొని ఆనందంగా జీవించగలం. బుద్ధిని సరిచేసుకొని బ్రతుకును భవ్యంగా తెచ్చుకోగలం. జీవితంలో అన్నీ అనుకూలంగా ఉండవు. నేడు ఉండినా రేపు ఉంటాయని చెప్పలేం. అన్నీ మారుతూ ఉంటాయి. వాటితో పాటు మనస్సు కూడా మారుతూ ఉంటే, మదన పడుతూ ఉంటే ఇక జీవితంలో సుఖపోవటం అనేది కుందేటి కొమ్మై అవుతుంది. కొన్ని కావాలి అనుకుంటాం, కావాలనుకున్నవి రావాలని కోరుకుంటాం. వాటిని పొందాలని కర్మలు చేస్తాం, కొన్ని వస్తాయి, అన్నీ రావు. అలాగే ఉన్నవి ఇష్టం లేకపోతే అవి పోవాలి అని కర్మలు చేస్తాం, కొన్ని పోతాయి, అన్నీ పోవు. ఇష్టమైనవి దగ్గరగా ఉండాలి అనుకుంటాం, కానీ ఉండవు. ఇష్టం లేనివి దూరంగా పోవాలనుకుంటాం, కానీ పోవు. ఉండటానికి వచ్చినవి పొమ్మన్నా పోవు, పోవడానికి వచ్చినవి ఉండమన్నా ఉండవు. ఈ రెండింటి మధ్య ఆనందంగా బ్రతకడం ఎలాగో మనిషికి అర్థం కావాలి. బ్రతకడం మనిషికి తెలుసు. ప్రాణం ఉన్నందుకు ఏదో ఒక విధంగా బ్రతికేస్తాడు, బ్రతుకు బండిని లాగేస్తాడు. కానీ ఆనందంగా బ్రతకడం మనిషికి తెలియదు. సుఖంగా జీవనయాత్రను సాగించడం ఏ విధంగానూ అర్థం కాదు. ఈ రహస్యాన్ని మనకు భగవద్గీత బయట పెడుతుంది. అలా జీవించే పద్ధతిని కర్మయోగం బోధిస్తుంది మనకు. ప్రస్తుతం మనము ఈ యొక్క గీతా మందిరంలో ఈ అద్భుతాన్ని చూడబోతున్నాం. మనం 4 చక్రాల మీద ఆధారపడి కారు పరుగులు తీస్తూ ప్రయాణం చేసినట్లు ప్రధానంగా 4 విషయాల మీద ఆధారపడి కర్మయోగం అనేటువంటి యొక్క బండి పవిత్రమైన మార్గంలో జ్ఞానం వైపు పరుగులు పెడుతూ ఉంటుందట. అర్జున, ఆ 4 ఏవి అంటే, 1వది కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది. 2వది ఫలితం విషయంలో ఎప్పుడూ లేదు. 3వది కర్మఫలాలకు నువ్వు కారణం కావద్దు. 4 కర్మను చేయకుండా ఉండటానికి ఆసక్తి చూపవద్దు. అందమైన అద్భుతమైనటువంటి ఈ శ్లోకాల లోపట ఈ 4 ప్రధాన విషయాలు. మొదటిదేమో అంటే కర్మ చేయడంలో నీకు అధికారం ఉందనే వాక్యమేమో అది విధి వాక్యం, అంటే చేయదగింది. మిగిలిన 3 కూడా నిషేధ వాక్యాలు, అవి చేయకూడనివి అని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏవి చేయాలో మనం చేయకూడదో స్పష్టంగా చెప్తున్నాడు. అంటే కర్మ చేయడంలో తప్పకుండా మనకు అధికారం ఉంది, కర్మ చేయాల్సిందే. కానీ ఫలిత విషయంలో మనం ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ యొక్క వచ్చే ఫలితాలకు మనం కారణం కావద్దట. కర్మను చేయకుండా కూడా ఉండడానికి వీలేదు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాణులన్నీ కర్మ చేస్తాయి. చలించడం ఏదైనా కర్మే.
మనిషి ఒక్కడే కాదు, ప్రతి ప్రాణి కర్మలో నిమగ్నమయ్యే ఉంది. కాకపోతే కర్మ స్వేచ్ఛ మనిషికి మాత్రమే ఉంది, కానీ పశుపక్షాదులకు లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనిషికి బుద్ధి ఉంది, ఆలోచించే పరిజ్ఞానం ఉంది, విచారించే వివేకం ఉంది. కాబట్టి కర్మ స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛనే అధికారం అంటున్నాడు గీతాచార్యుడు. ఒక పనిని చేయాలనుకుంటే మనిషి చేయగలడు, ఒక పనిని చేయకూడదనుకుంటే చేయకుండా ఉండగలడు, ఒక విధంగా చేయాలనుకున్న దాన్ని మరో విధంగా కూడా చేయగలడు. ఈ స్వేచ్ఛ మనిషికి ఉంది. ఇదే కర్మలలో అధికారం అంటే. గోడ కట్టినా, గుంట తవ్వినా, పద్యం రాసినా, పాట పాడినా, కాబట్టి ఆలోచించినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం ఏం చేసినా సరే ఈ ఇన్ని ఇవన్నీ కూడా కర్మలే. ఇవన్నీ కూడా మన ఇష్టంతో జరిగేవే. నిర్ణయాధికారం మనదే. అర్జున, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు. యుద్ధానికి రావాలనుకున్నావు అర్జున, వచ్చావు. యుద్ధం చేయనని కూర్చున్నావు, యుద్ధం మానేసి సన్యాసిని అవుతానంటున్నావు. అర్జున, నీకు కర్మస్వేచ్ఛ, కర్మ విషయంలో అధికారం ఉండబట్టి ఇన్ని రంగులు మారుస్తున్నావు కదా, కొత్త కొత్త హంగులు చూపిస్తున్నావు. మొదటి చక్రం బాగానే తిరుగుతుంది, రెండవ చక్రం దగ్గరనే సమస్య వస్తుంది. చక్రంతో పాటు తల కూడా తిరిగిపోతుంది. కర్మ చేయడంలో అధికారం ఉంది అనే మొదటి విషయం అర్థమైంది కదా. ఫలితం విషయంలో అధికారం లేదని రెండో విషయమే కాస్త మింగుడు పడకుండా ఉంటుంది మనకది. ఎవరు ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఊహించే చేస్తారు కదా. దాని వెనకాల ఏ కర్మ చేసినా సరే దాని వెనకాల ఏదో సాధించాలనే కోరిక ఉండి తీరుతుంది. అదే ఫలాసక్తి. కర్మ చేసే అధికారం నీకు ఉంది, కానీ ఫలం విషయంలో అధికారం లేదనేది కష్టపడి మింగిన జీర్ణం కాని విషయం ఇది. కర్మ చేసే అధికారం ఉన్నప్పుడు ఫలాన్ని పొందే అధికారం లేకుండా ఎట్లా ఉంటుంది? నా కర్మకు నేనే బాధ్యుడిని అయినప్పుడు నా కర్మ ఫలానికి కూడా మరొకరు బాధ్యులు ఎట్లా అవుతారు? నా కర్మ యొక్క ఫలాన్ని ముందుగా ఊహించే కదా నేను కర్మ చేశాను. ఎవరైనా అట్లే చేస్తారు కదా, ఫలితాన్ని ఊహించకుండా ఎవరైనా ఎందుకు చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తుంటాయి. ఫలితాన్ని ఊహించకుండా బుద్ధిహీనుడు కూడా కర్మ చేయడు. మరి ఫలితాన్ని ఊహించి కర్మను ఆచరించేటప్పుడు కర్మ విషయంలో ఉన్న అధికారం ఫలం విషయంలో ఎందుకు లేదు? ఇవన్నీ చక్కగా ప్రశ్నలు. వీటన్నిటికీ మనకి ఈ శ్లోకంలోనే జవాబులు కనబడుతున్నాయి మనకు, జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే. కర్మయోగం అంటే ఫలితాలను ఊహించకుండా కర్మలు చేస్తూ పోవడం కాదు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశం. కర్మయోగం అంటే ఫలితాలను ఊహించకుండా కర్మలు చేస్తూ పోవడం కాదు. అర్జున, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలితంలో లేదు అన్నాడు భగవంతుడు. అంతేకాని ఫలితం ఊహించవద్దు అని చెప్పలేదయ్యా. ఫలితాన్ని ఊహించే అందరూ కర్మను ఆచరిస్తారు. జీవితాన్ని ఊహించే ఉద్యోగం చేస్తాం, అదే ఫలం అంటే. ఆటలో గెలవాలంటే ఆడుతాం, పరీక్షల్లో ఉత్తీర్ణం కావాలని వ్రాస్తాం, ఉద్యోగాన్ని సంపాదించాలని ఇంటర్వ్యూకి వెళ్తాం. ఈ కర్మలన్నీ ఊహించే ఆచరిస్తాం. అలాగే చేయాలి. కాకపోతే మనం ఊహించిన ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు. ఫలం విషయంలో మనకు అధికారం ఉండేటట్లయితే అలా రాకపోవడం అనేది ఉండదు కదా. ఇక్కడే మనం కాస్త లోతుగా విశ్లేషించుకుంటే మనకు చాలా విషయం స్పష్టమవుతుంది. మనకు క్రీడాకారులు శ్రమించి ఆడాలి, గెలవాలనే ఆడాలి, కానీ ఆడేవాళ్ళందరూ గెలవలేరు కదా. గెలుపుపై మనకు అధికారం ఉంటే ఎప్పుడు విజయం మనదే కావాలి. ఆడే అధికారం మనకుంది, విజయం విషయంలో మనకు అధికారం లేదనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఫలితాన్ని ఊహించి మనం కర్మ చేస్తాం. మనం కర్మ చేసినంత మాత్రాన ఫలితం రావాలనే నియమం లేదు. కర్మ చేయడమే కాకుండా ఫలితం రావడానికి అనుకూలమైన పరిస్థితులు అన్నింటినీ మనం సఫలం చేయగలగాలి. అప్పుడే కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది. కానీ అలా సఫలం చేయడం మన చేతిలో లేదు, మన చేత కాదు కూడా. అందుకే ఫలితం విషయంలో మనకు అధికారం లేదు. కనుకనే భగవంతుడు అర్జున, కర్మ చేయడంలో నీకు అధికారం ఉందయ్యా, ఫలితంలో లేదు అంటున్నాడు. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన అంటే ఎప్పుడూ లేదనే దాని అర్థం. ఒకప్పుడు ఉంటే మరొకప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. కదాచన అనే పదం వాటిలో అర్థం అదే అనమాట. కదాచన అంటే ఎప్పుడూను. ఈ సృష్టిలోని ధర్మాలను ఎవరు సృష్టించారు? ఎవరికి తెలుసు? విశ్వాన్ని గూర్చి వ్యక్తి ఏమి చెప్పగలడు? విశ్వానికి కర్త ఎవరు? అతనికే విశ్వాన్ని గూర్చి తెలుసయ్యా. ఈ సృష్టిలోని చట్టాలన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ చట్టాల రూపంలో ఉన్నది తానే. ధర్మ రూపంలో ఉండేది దైవమే కదా. ధర్మ రూపంలో ఉన్నవాడు కనుక ఆయన సర్వజ్ఞుడు కనుకనే సర్వాన్ని సృష్టించగలిగాడయ్యా. సర్వజ్ఞుడైన వాడే సర్వులు ఆచరించే సమస్త కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మన కర్మ మన చేతిలోనే ఉంది, కానీ ఫలితం మాత్రం ఎక్కడుందంటే అది దైవాధీనం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కోరుకునే శక్తి భగవంతుడు మనిషికి ప్రసాదించాడు. దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. కోరే శక్తి ఉన్నవాడు కోరుకుంటే తప్పే ఉంది. ఏది కోరుకున్నా తప్పులేదు. మనం కోరింది రాకపోవడము తప్పు కాదు, అలా రాలేదని దుఃఖపడమే తప్పు.
లాభం కొరకు వ్యాపారం చేయడం దోషం కాదు, కానీ నష్టం వస్తే అది రావాల్సింది కాదని దుఃఖించడం మాత్రం సరి అనే విషయం కాదని గుర్తు చేస్తున్నాడు. ఏదైనా వచ్చింది అంటే అది రావాల్సింది కనుకనే వచ్చింది, రాకూడనిదైతే ఎందుకు వస్తుంది? ఈ ప్రపంచంలో అనివార్యాలు ఉన్నవేమో కానీ అసంభవాలు లేవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆశించింది రాకపోవచ్చు, అలాగని మనకు రావాల్సినవి దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. మన ఊహలకు ఆశలకు ఫలితాలు రాకపోవచ్చు, మన కర్మలకు ఫలితాలు వచ్చి తీరుతాయి. ఏ కర్మకు ఏది ఫలమో, ఏ కర్మఫలము ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో సర్వజ్ఞుడికే తెలుసు. మనం సర్వజ్ఞులం కాము, కాబట్టి సత్యాన్ని గ్రహించలేము. నేడు ఆచరించిన కర్మల యొక్క ఫలితాలను గూర్చే మనం ఆలోచిస్తాం, కానీ గత జన్మలలోని కర్మల యొక్క ఫలితాలు ఈ జన్మలోని కర్మ ఫలితాలతో ఏకమై అందే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏది అర్థం కాని అయోమయస్థితిలో మనం పడిపోతాం. అందువల్ల ఫలాలలో మీకు అధికారం వద్దు అంటున్నాడు గీతాచార్యుడు. ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు. నీది కానిది నీకు లేనిది రమ్మన్నారాదు, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు. ఉండే వాటిని పొమ్మనకు, మరి లేనిది రమ్మనకు. రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు. ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు. కర్మ చెయ్యాలి, కర్మఫలం వస్తుంది. కర్మఫలం నందు మనకు అధికారం లేదు. కర్మ చేస్తాం, ఫలితం వస్తుంది, కానీ అది మనం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. మనం ఒకటి ఊహిస్తాం, ఫలం ఇంకొకటి రావచ్చు. మనం ఆశించింది రాలేదని ఆవేదన చెందుతాం. మనం ఊహించింది రాని మాట నిజమే, కానీ మనకు రావాల్సిందే వచ్చిందనేది అంతకు మించిన నిజం. లోపం ఏదన్నా ఉంటే మన ఊహలో ఉంటుందే కానీ సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు అందించిన కర్మఫలంలో ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పరమేశ్వరుని యొక్క అమృతహస్తాల నుంచి అందుతూ ఉంది కాబట్టి కర్మఫలము అది ఒక ప్రసాదం. ప్రసాదం అనేది వస్తువు కాదు, అది ఒక భావన. ప్రశాంతతను కలిగించేది ఏదో అదే ప్రసాదము అంటాం. ప్రసాదేతి ప్రసన్నత అన్నారు పెద్దవాడు. ఫలహేతువు పరమేశ్వరుడు అనేది నిర్ధారణ కాగానే ఫలం ప్రసాదంగా దర్శనమిస్తుంది. ఏది అందినా ఇచ్చేవాడు భగవంతుడు కావడం వల్ల అందినది ప్రసాదం అవుతుంది. ఏది అందుకుంటున్నా అందులో అందించే వాని రూపమే గోచరిస్తుంది. కనుక ప్రతి కర్మఫలం కూడా ప్రసాదమే స్వీకరించాలి. ప్రసాదంలో ఇష్టాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? ప్రసాదాన్ని ఎవరైనా సరే కళ్ళకద్దుకుని తీసుకుంటారు. అది తిరుపతి లడ్డ, కాళహస్తి యొక్క బిలోపత్రమా, శ్రీశైలం యొక్క విభూతియే, కాశీ యొక్క గంగోదకమా, బృందావనం యొక్క ధూళియే అనే పదార్థాలు అనేకం కావచ్చు, కానీ అవన్నీ కూడా ప్రసాదాలే. కాబట్టి ప్రసాదం అనేది వస్తువు కాదు, భావన అనే విషయం తేలిపోయింది. మనం ఒక వస్తువు పరమేశ్వరుని వద్ద నుంచి వచ్చింది అని గుర్తించగలిగే భక్తి మనకు ఉంటే మరుక్షణమే ఆ వస్తువు ఏమైపోతుంది? ప్రసాదంగా మారిపోతుంది. ఈ విధంగా ప్రసాద భావనలో అంతా ప్రసన్నతే. ఆశించింది అందినా ప్రసాదమే, అందకపోయినా ప్రసాదమే. అధికంగా అందినా ప్రసాదమే, అల్పంగా అందినా కూడా ప్రసాదమే. ప్రసాద భావనలో అనుకూలాలు అదృశ్యమవుతాయి, ప్రతికూలాలు పారిపోతాయి. ఏది అధికమో తెలియదు, ఏది అల్పమో అర్థం కాదు. కర్మయోగికి కర్మఫలాల యందు ఆసక్తి ఉండదు. అంతఃకరణ శుద్ధి కోసమే కర్మలు ఆచరిస్తాడు. కాబట్టి ఈ ప్రసాద భావన వల్ల బుద్ధి ఏమైతుందంటే శుద్ధి పడుతుంది అనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు,
అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. రాగము కాని దేశము కాలేని, రాగము కాని దేశము లేని ఫలములు బాధించవు. ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. మనకు ఏవి ఉన్నా, మనతో ఎందరు ఉన్నా పరమేశ్వరుడు ప్రసాదిస్తేనే అవి మనకు కలుగుతాయి. అందుకే ఉన్నవన్నీ ప్రసాదాలు, ఉన్నవారందరూ కూడా అనుగ్రహ రూపాలని గుర్తుపెట్టుకోవాలి. సామాన్యునికి కర్మ సాధనం, ఫలం సాధ్యం. కర్మయోగికి కర్మ సాధనం, ఫలం చిత్తశుద్ధి. అందరూ ఫలం కోసం పనిచేస్తారు, భక్తునికి ఫలాసక్తి ఉండదు. ఈ ప్రపంచంలో కర్మల వల్ల పొందే ఫలాలన్నీ ఏదో ఒకనాడు పోగొట్టుకునేవే, అది కర్మయోగికి తెలుసు. ఫలాశక్తి లేనప్పుడు కర్మ చేయడం ఎందుకు అని భావించకూడదు. ఒకవేళ కర్మలో దోషం ఉంటే దాన్ని విడిచిపెట్టవచ్చు. దోషం కర్మలో లేదు, కర్మ ఫలంలోనూ లేదు. కర్మ ఫలాల విషయంలో మనం ప్రతిచర్యలతో స్పందించడంలో ఉంది సమస్య. అక్కడనే మనకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కర్మను వదిలిపెట్టడం ఎందుకు? ఆశించిన ఫలం రాదనే భయం ఉంటేనే కదా కర్మను వదిలిపెట్టాలి. కర్మకు ఫలం రాదని కర్మను ఆరంభించక ముందే నీకు తెలుసా? కర్మ చేస్తేనే కదా ఫలం వచ్చేది. కాబట్టి కర్మను చేయాలి, వచ్చిన ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు ఏ దోషము అంటదు. కర్మయోగికి కర్మశూన్యత సమస్యల్ని సృష్టిస్తుందేమో కానీ కర్మాచరణం సమస్య కాదయ్యా. ఫలాసక్తితో కర్మను చేయడం రజోగుణమైతే కర్మశూన్యత తమోగుణం అవుతుంది. మరి ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించడం సత్వగుణం. కర్మయోగి నిత్య సత్వస్థుడనే విషయం ఇక్కడ మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. మనకు కర్మయోగి కర్మఫలం కొరకు కర్మ చేయడం అని తెలిసింది. మరి కర్మలు ఎలా చేయాలి అనే విషయాన్ని మనకు 48వ శ్లోకంలో చెప్తున్నాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, యోగనిష్టలో ఉండి కర్మలను ఆచరించు, ఫలాసక్తిని విడిచిపెట్టు. ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండయ్యా. సమత్వమే యోగం అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. నదిని దాటాలనేదే మన యొక్క కోరిక అయితే నదిలో దిగకుండా ఆ పని చేసే అవకాశం లేదు కదా. కేవలం నదిలో దిగినా లాభం లేదు, ముందు ఈత తెలిసి ఉండాలి, లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. మోక్ష తీరాన్ని చేరాలి అనేటువంటి అభిలాషించే సాధకుడు కర్మజలాల్లో దిగక తప్పదు. అయితే ఈ కర్మలను కర్మయోగంగా మార్చుకునేది ఎలాగో తెలియకపోతే మళ్ళీ సంసారంలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే యోగస్థుడైనటువంటి వై ఒక అర్జున, నువ్వు యోగస్థుడవై కర్మలను ఆచరించు అని చెప్పేసి స్వామి ఇక్కడ బోధన చేస్తున్నాడు అర్జునుడికి. యోగస్థుడు అంటే యోగమునందు ఉన్నవాడు. మరి యోగం అంటే ఏమిటి? సమత్వమే యోగం. సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అంటే యోగానికి కొత్త నిర్వచనాన్ని ఇక్కడ సందర్భంలో మనకు భగవద్గీత తెలుపుతుంది. సిద్ధించినది, సిద్ధించనిది, ఈ రెండింటి విషయంలో సముడుగా ఉంటూ కర్మలు చేయమని చెబుతూ ఉంది. అదేలా సాధ్యం? కాబట్టి ఆసక్తిని త్యజించి కర్మను చేయడం వల్లనే. కర్మ చేస్తూ పో, ఫలితాన్ని విడిచిపెట్టు, కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు అని ఇంతకుముందు మనకు 47వ శ్లోకం లోపల కర్మయోగానికి చక్కగా కర్మయోగాన్ని మనకు అర్థం చేయించాడు భగవంతుడు అర్జునుడి ఆధారంగా. కర్మ బంధము కాదు, ఫలాసక్తియే బంధమని అర్థం చేసుకున్నాం. ఫలసంగం లేకుండా కర్మలను ఆచరించడంలో కర్మయోగంలో కీలకమైన విషయం అది. కర్మలు చేస్తూ ఫలాసక్తిని విడిచి ప్రసాదభావంతో కర్మఫలాలను అనుభవించడం వల్ల గతంలో చేసిన కర్మల వల్ల ఏర్పడిన వాసనలు తరిగిపోతుంటాయట. ఫలాసక్తిని విడిచి రాగద్వేషాలు లేకుండా ఈశ్వర భావంతో ప్రస్తుతం కర్మలు చేస్తూ ఉన్నాం కాబట్టి కొత్త వాసనలు అంతకణము తయారు కావు. ఈ విధంగా కర్మయోగంలో ఒకవైపు వాసనలు ప్రక్షాళన అవుతున్నాయి, మరోవైపు జ్ఞానప్రాప్తికి అంతఃకరణం సిద్ధిపడుతూ ఉంది, హృదయం పవిత్రమవుతూ ఉంది. ఇలాంటి హృదయమే ధ్యానానికి ఉపకరిస్తుందయ్యా. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ మనం రాబోయేటువంటి అధ్యాయంలో కూడా వివరంగా చెప్పుకుంటాం. మనం జ్ఞానయోగంలో చరించే తత్వవిధునికి కర్మయోగంలో సంచరించే కర్మయోగి మోక్షమే
పరమావధి కాబట్టి సమబుద్ధి ఉండి తీరాలి. సంగత్వం ఉన్నంత వరకు సమత్వం ఉండదు. కాబట్టి కర్మయోగి సంగత్వాన్ని త్యజించి కర్మలు చేయాలి అని గుర్తు చేస్తున్నాడు. ఈ కర్మ నాది అనే భావన ఉండకూడదు. ఈ కర్మ నేను చేయవలసింది, నేను చేసేందుకు ఉంది అని భావించాలి. అంతేకాని ఈ కర్మ నాది అనే కర్మసంగం కర్మయోగి పనికిరాదు. ఈ కర్మ నాది అని భావిస్తే ఫలం ఎవరికి అవుతుంది? కర్మ నాది అయినప్పుడు ఫలం కూడా నాది అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఫలసంగం. కాబట్టి ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించే వ్యక్తికి ఫలసంగం ఉండదు. అందుకే కర్మసంగం ఉండకూడదు, ఫలసంగం కూడా ఉండకూడదు. కర్మ నాది కాదు అని స్పష్టమైనప్పుడు నేను కర్తను ఎలా అవుతాను? కర్తను కానప్పుడు కర్తృత్వం ఎక్కడిది? అందుకే యోగికి కర్తృత్వ సంగం కూడా లేదు. కర్త అయిన వాడే భోక్త అవుతాడు. కర్మ నాది కాదు అనే భావనతో కర్మయోగి కర్తృత్వం నుండి ఎప్పుడైతే విడిపడి పోతాడో ఆ యొక్క కర్మఫలం కూడా నాది కాదు అనే భావనతో భోక్తృత్వ సంఘం నుంచి కూడా విడపడిపోతాడు. కాబట్టి కర్మసంగం లేదు, కాబట్టి కర్తృత్వ సంఘం లేదు. ఇలా సర్వసంగముల నుండి విడబడి సమభావంతో ఉన్నవాడు కర్మయోగి. ఈ సమత్వమే యోగం అంటుంది భగవద్గీత. ఈ యోగంలో ఉన్నవాడు యోగస్థుడు. కర్మయోగి కనుకనే సంగత్వాన్ని త్యజించి యోగస్థుడైవై కర్మలను ఆచరించు అర్జునా అంటున్నాడు యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ యోగస్థ కురు కర్మాణి సంగం తత్వా ధనుంజయ అన్నాడు. కాబట్టి యోగస్థుడైనటువంటి వాడు ఏ కర్మలైనా చేయని, ఎన్ని కర్మలైనా చేయని, సంగం లేదు కాబట్టి అతడిని కర్మ బంధించదయ్యా. పైగా అతడు చేసే కర్మలన్నీ కూడా ఒకే మార్గంలో పోతూ ఉంటాయి, సద్గతి వైపే సాగుతూ పోతూ ఉంటాయి, మోక్షం వైపే నడుస్తూ ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. గీతాభ్యాస పునఃకృత్వా లభతే ముక్తిముత్తమా గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.